వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నైలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వివిధ యూనిట్ల పనితీరుపై ఆరా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద బోనాలతో స్వాగతం పలికిన మహిళలు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్య. స్నేహితుడి గదిలో ఉరేసుకుని తనువు చాలించిన శ్యామ్ జ్యోతిలు. 100 రోజులు పూర్తి చేసుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర. జై లోకేష్ జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తిన పాదయాత్ర. డీటెయిల్స్ చూస్తే తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ సందర్శించారు. చెన్నై నగర శివార్లలోని మాధవవరంలో గల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పామ్ ప్రొడక్ట్స్ తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ ప్రకాష్ తో కలిసి సందర్శించారు. తాటి చెట్టు ఆకులు, మట్టలు, కల్లు నుండి తాటి బెల్లం, తాటి షుగర్, నీర, అలంకరణ తదితర వస్తువుల తయారీ యూనిట్లను పరిశీలించారు. తయారీతో పాటుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకరన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ విఎస్ రావు దగ్గరుండి పల్లె రవికుమార్ గౌడ్ బృందానికి సంస్థలోని వివిధ యూనిట్ల పనితీరును వివరించారు. Nice. మామూలు స్ట్రీట్ గా ప్లేయింగ్ కూడా ఓల్డ్ ప్యాటర్న్ వచ్చి మనకి బీ షేప్ లో ఉంటుంది రౌండ్ గా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని చౌదరిగూడ మండలంలో 3వ రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పరిగి మండలం తొండపల్లి గ్రామం మీదుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్దకు పాదయాత్ర సాగింది. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితుడి గదిలో ఉరేసుకుని శ్యామ్ జ్యోతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భీమవరం గొల్లవాని తిప్పకు చెందినటువంటి ఇద్దరు కొద్ది రోజుల క్రితం స్నేహితుడి గదికి వచ్చారు. స్నేహితుడి వివాహం ఉంది అంటూ స్నేహితుడు బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోత్కూరులో ఆయన పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు, యువగళం పాదయాత్ర టీం పాల్గొన్నారు. 100 రోజుల పాదయాత్రకు గుర్తుగా పార్టీ నేతలు 100 మొక్కలు నాటారు. జై లోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో పాదయాత్ర హోరెత్తించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. బాణసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాలతో హోరుతో జాతరను తలపించింది. కొంచెం డౌన్ కొంచెం ఏలూరు పాత బస్టాండ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్టాండ్ లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద స్లాబ్ కూలింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాత బస్టాండ్ భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. బస్టాండ్ లో పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్పందించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, ఇది చాలా శుభపరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజున కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. రాహుల్ గాంధీ గారు 20 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే దాంట్లో 15 నియోజకవర్గాలు విజయం సాధించడం అనేది మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు కలిసి భేదాలు లేకుండా సంయుక్తంగా బీజేపీ వాళ్ళని ఎదిరించి పోరాడిన దానికి కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రేపు 24వ సంవత్సరంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ విజయదుందో ముగించింది. 136 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటక ప్రజలను ఎంతో అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ గమనించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా
సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేమి, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి డికే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య గారు చేసినటువంటి కృషి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం చాలా అభినందనీయం. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయదని, ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా తొలగించదని తెలిపారు. కరెంట్ బిల్ ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్ ఎవరా? పక్కన తమ్ముళ్ళు సైడ్ కి सुनील कुमार नाम देश से अंजारण नाम देश से यशवंत कुमार नाम देश से सगुण मानक्षण सही गेश्वर्या परमार्थ नाम से विजयोत्सा नागपुर मास में संजय से द्वारा पूजा नगर से కాబట్టి మేము చెప్పింది కొద్దిగా వినమని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉందంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు.
ఖచ్చితంగా అప్పటికప్పటికి అక్కడ వచ్చిన బీమా మిత్రులు ఇంటికి వచ్చి నోట్ చేసుకొని 15 రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు 2 లక్షలు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో ఆ బీమా తగ్గించేసింది, ₹1,00,000 అనేది. అది కూడా ఎంతమందికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. మా తెలిసింది ఎంతవరకు ఎవరికి కూడా ఆ చంద్రబాబు బీమా ఇచ్చేటువంటి దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద ప్రజలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులు కూడా ఏంటంటే ఎవరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు. అన్యాయమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మామూలు పెళ్లి చేసుకున్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే. ఈరోజు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి అది కూడా ఇచ్చే కార్యక్రమం కాదు, ఈ సంవత్సరం ఇస్తున్నా అని చెప్పి కొత్తగా ఆయన బటన్ నొక్కాడు. ఎంతమంది పడిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వైపు వస్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి, బళ్ళారికి చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రి నియోజకవర్గ తిరుపతి నుంచి తాడిపత్రికి వచ్చే తుఫాన్ వెహికల్ మరియు లారీ యాక్సిడెంట్ జరిగి 7 మంది స్పాట్ డెడ్ కావడం జరిగింది. అదేవిధంగా 8 మంది గ్రీవియస్ ఇంజరీ అయ్యి వాళ్ళు అనంతపురం రెఫర్ కావడం జరిగింది. ఇది అదే ఇంకా ఏం వివరాలు తెలియదండి. లారీ డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. పూర్తి డీటెయిల్స్ తర్వాత తెలియజేస్తాం. చిత్రావతి నది పెంజి అనంతపురంకి మధ్యలో జరిగింది టర్నింగ్లో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో సంఘీభావం పాదయాత్ర చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుండి పట్టణ పుర వీధుల్లో ఈ సంఘీభావ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలకు వస్తున్న విశేషమైన స్పందనను చూసి చీకటి జీవో నెంబర్ 1ను తీసుకువచ్చారన్నారు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర 100 రోజులు ఎన్నో అడ్డంకులను ఎన్నో అవరోధాలను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఇవాళ పాలకొల్లు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈవేళ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది, అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ అన్నాడు, మోసం చేశాడు. ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, మోసం చేశాడు. ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ క్రమబద్ధీకరణ అన్నాడు, మోసం చేశాడు. ఆ రకంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యువగళంలో కదం తొక్కుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా పరిపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా నారా లోకేష్ బాబు గారి యువగళంలో ఈవేళ పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అందుకే
ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అర్ధరాత్రి సైతం జనాలు స్వచ్ఛందంగా రావడం చూసి యువగళంకి పెద్ద ఎత్తున యువత పాల్గొనడం చూసి మరి ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారికి మరి పెద్ద ఎత్తున జనాలు తల్లి రావడం చూసి ఇవాళ చీకటి జీవోలు లాంటి జీవోలు ఇస్తే ఇవాళ న్యాయస్థానాలు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించేటువంటి విధంగా ఆ చీకటి జీవో వనరులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నైలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వివిధ యూనిట్ల పనితీరుపై ఆరా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద బోనాలతో స్వాగతం పలికిన మహిళలు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్య. స్నేహితుడి గదిలో ఉరేసుకుని తనువు చాలించిన శ్యామ్ జ్యోతిలు. 100 రోజులు పూర్తి చేసుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర. జై లోకేష్ జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తిన పాదయాత్ర. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.